ఎంత లేదన్నా నీకు ఒక 1500 రూపాయలు వడ్డీ. అది కూడా ఏది నెల వడ్డీ కాదు, ఇది దినం వడ్డీ, రోజుమారి వడ్డీ. మారి వడ్డీ ఎక్కుతా నువ్వేమన్నా ఏం రా పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. A few minutes later. పెద్ద మనిషి కూర్చోండి అని చెప్పనుంది. పెద్ద మనిషి ఏం కాదులేనా ఇప్పుడు నా పార్టీ నువ్వు పెద్ద మనిషి ఏమేమో చెప్తే ఏంలే ఊరికే ఉంటారు రాజు. డబ్బులు కావాలి 5000 అర్జెంటు. నేను అకౌంట్లో పని చేయడం లేదు. ఏటీఎం ఏదో గీకినారు, నువ్వే గీకినావేమో తీసపోయి. ఏమో రాలని నీకు ఎట్లా పెట్టాలో తెలియక ఇష్టాధారం పెట్టి ఆడంటే ఏటీఎం కార్డే నేను ముట్టుకున్నా, నాకు తెలుసు కూడా తెలుసు. నిజమేనా? మళ్ళా ఏమో ఏటీఎం కార్డు చిప్పు అంతా పందా చెరిగిపోయింటే బ్యాంక్ కాడికి పోతే వాళ్ళందరూ యా దొంగ నా కొడుకు భారీ ట్రై చేసినాడు, మళ్ళీ తెచ్చి మెత్తి పెట్టినాడు. ఆ దొంగ నా కొడుకు భారీ ట్రై చేసినాడు, మళ్ళీ తెచ్చి మెత్తి పెట్టినాడు. నా ఫ్రెండ్స్ అయితే మెత్తికి ఏటీఎం కార్డు లేపేస్తారు మళ్ళా తానాయిల్లో, మళ్ళీ తెచ్చి పెట్టినారంటే నువ్వేనేమో అనుకోండి. మనసులో పెట్టుకోవద్దు, ఊరికేలే అట్లా నువ్వు అయిండవులే. ఏమి 5000 లెక్క కావాలి ఇప్పుడు అర్జెంటు. ఎవరినైనా అడిగితే బాగుండదు, ఫోన్ చేసి 5000 కావాల. అందుకు ఇంకా ఏం చేద్దాం, నాతో ఉండేది ఇంకా ఇవే. ఏంది 5000 కావాల, 5000 కావాల. 5000 అంటే కుదరదు, 3000 అయితే వద్దు పో. ఆల్రెడీ ఫోన్ చేసినాను, ఒక నిమిషం. నాకు తెలుసు నువ్వు ఏందోటి రిటర్న్ అంటావని. మళ్ళా దాంట్లో ఉంటాయి బాండ్ పేపర్ రావేనా, బాండ్ సంతకం పెట్టాలని. ఎవరు జేమ్స్ బాండ్ సంతకం కలని బాండ్ అంటే ఒక పేపర్ మీద రాయాల నీ సంతకం మ్యాటర్ రాసి, నేను సాక్ష్య చౌగానికి ఉంగరం కుదబెడుతున్నాను ఇన్ని పలానా. మనకు కూడా ఇంత రాసిల్లా మనకన్లే, డబ్బు డబ్బే, మనిషే. మళ్ళా సాకి శివానికి ఉంగరం కుది పెడుతున్నా, పలానా టైము పలానా దినం ఇస్తాను. ఏం తీసుకున్నాను, ఎంత కట్టాలా, ఎప్పుడు కట్టాలా, ఇంతవరకు టైం ఇస్తావు. ఒకవేళ ఆ టైంలో లేకపోతే నువ్వే పెట్టేసుకుంటా. సరే నువ్వు 3000 అయితే వద్దు, నాకు 5000 అవసరం. 5000 వడ్డీ. 5000కి 5000 వడ్డా? 10 రూపాయలు వడ్డీ. 10 రూపాయలు వడ్డీ. న్యాయం వడ్డీని 5000 10 రూపాయలు వడ్డీ అంటే ఎంత? 500 నెలకి. నెలకే సంవత్సరానికి? నెలకి 500 ఇలా ఇద్దాం లేదా, పెద్ద విషయం కాదు. 5000కి 500 అంటే ఇప్పుడు నాకు నువ్వు 5500 ఇస్తావు. 5500 ఇస్తేనే కదా 500 నీకు మళ్ళీ నెలకి ఇచ్చేది. నేను ఉందేమన్నా ఇంకా పట్టుకొని ఇస్తాను నేను దీంట్లో కూడా. పట్టుకొని ఇచ్చేది మామూలుగా 5500 వడ్డీ అంటే నువ్వు 5500 నాకు ఇస్తావు. నెల అయిపోతే 500 నీకు ఇస్తా. నువ్వు నటరాజా నా దగ్గర చేయొద్దు, అట్లాంటివన్నీ వేరే వాళ్ళతో చెయ్యి. నేను 500 పట్టుకొని 4500 ఇస్తా. పట్టుకొని ఎంతసేపు పట్టుకుంటావు? అది 500 ఇస్తా. పట్టుకొని ఎంతసేపు పట్టుకుంటావు? అది వడ్డీ అంటే ఏంది? నేను కష్టపడిన డబ్బులో నీకు కట్టాలా, నా డబ్బులో నువ్వే తీసుకునేది వడ్డీ ఎట్లయితుంది? అదే వడ్డీ అనేది సాకేశ్వ వడ్డీ, అర్థమైందా? ఇప్పుడు ఏమంటావు, 4500 ఇస్తా అంటావు. 4500 ఇద్దు, 5000 ఇయ్యి. నీకు వడ్డీ కాల 500 ఇస్తా. నా జోబిలో తీసిస్తా 500. దాంట్లో పట్టుకోద్దు, ఎందుకంటే అది నాకు కట్టకట్ట కాకూడదు. ఏమి 500 ఉంటే నన్నింటికి అడుగుతున్నావు. నేను 5000 కట్టాలి, 500 కాదు. 500 కట్టాల్సి ఉంటే 500 కట్టేస్తా. అంటే ఏం తీస్తావు నువ్వు? డబ్బులు ఏం తీద్దులే, రాతపూర్వకంగా రాయని. ఫస్ట్ యాడికి పోతావు? యాడికని చెప్పిపో. బాత్రూమ్కే? ఏది 5000కే నీకు అప్పుడే పోసుకుంటానవా? అది వాడి పిల్లగాంది బుక్, అది వాడు బయట పెట్టిపోయినాడు. వాడు ఏదో రాసుకునేదా స్కూల్ బుక్? అది రాసి ఏం రాసిల్లా? నేను సాకేశ్వరానికి పొలం తినము ఏమో రాసే ముందు డబ్బులు ఫస్ట్ రాసినాక డబ్బులు ఇకపోతే నీకే వాడు చెప్తాడు. రాసినాక డబ్బులు ఇకపోతే అప్పుడు నేనేం చేయాలా? నువ్వు నమ్మకం లేకుండా నాతో రాపించుకుంటాను. ఓకే, డబ్బుల వరకు అట్లే నేను డబ్బుల వరకు ఓకే ఉండాలి కదా. ఈ ఎంత ఈ నాకి సరే, నేను డబ్బుల వరకు ఓకే ఉండాలి కదా. ఈ ఎంత ఈ నాకి
సరే నువ్వు డౌట్ మర్చిపోయినా ఇప్పుడు ఇట్లా చేస్తా అంటే అక్క తెలిసిన అక్కకి చెప్తే నీకు సొప్తో కొడుతుంది తీసుకుందని నాకు కొడుతుంది నాకేం అవసరం అడిగి తీసుకోవాలని డబ్బులు ఎప్పుడు వస్తాయి నీకు ఎవరు నీకే చివరికి నా తెలుసు 15 రోజుల్లో రావచ్చు 15 రోజుల్లో చెప్తా రాస్తా నేను డబ్బులు చెప్తా నువ్వు రాయి అంటాడా డబ్బులు చెప్తా ప్రస్తుతానికి 1000 రాసి నేను 1000 తీసుకుంటే నేను కూడా 2 లైన్లే రాస్తా మిగతాది రాయను నేను 1000 తీసుకుంటే నేను కూడా 2 లైన్లే రాస్తా మిగతాది రాయను నేను మేమంతా అదే యుద్ధానికి వేలమే ఆ పక్క యుద్ధం చేస్తాను నేను ఈ పక్క యుద్ధం చేస్తాను అంతే లెక్కించి మాట్లాడు ఎంత ఉంది 1 2 3000 ఉంది ఇంట్లో ఉందిలాడా ప్రస్తుతం తీసుకో తక్కని చెప్పి ఏం రాయాలి గౌరవులు వీణ శివ రాయ్ శివాకి సాకే శివాకి గౌరవ్ ఎవరికి నాకే మరి 5000 ఇచ్చిన దానికి నువ్వు గౌరవం తెచ్చుకుంటావా శివాకి గౌరవ్ ఎవరికి నాకే మరి 5000 ఇచ్చిన దానికి నువ్వు గౌరవం తెచ్చుకుంటావా మళ్ళీ తెచ్చుకుంటే ఇంకా శివగాడికి సాకి శివగాడికి గాడికే కానీ చిల్లర కొడుకని రాస్తా దానికి ఉంది గారికి నువ్వే గాడికి అంటివి ఇప్పుడు నేనేం రాస్తా నీకు అర్థం కాదు కదా కాదు నమ్మకం అంతే చూపిస్తా ఇంకేమే చూపించుకో నాకే నీ లెక్క కాదులే నీ లెక్క మాట తప్పేది తప్పు రాసేది లేదు నువ్వు తప్పిస్తున్నావు సాకే శివ గారికి వారికి నేను బంగారు ఉంగరమును కుదువ పెడుతున్నాను యొక్క మళ్ళా ఒక్క ఇవన్నీ ఎందుకు వేసుకోలేవు మనం వేరే భోజనాలు ఒక్క ఇవన్నీ ఎందుకు వేసుకోలేవు మనం వేరే భోజనాలు చేస్తున్నాము ఒక్క ఇవన్నీ రాసేకి రాస్తా యొక్క నీ ఎక్క ఏంది నువ్వు చెప్పినది లోపడా ఏమి యొక్క యొక్క నువ్వు పెద్ద చెక్క యొక్క ఇప్పుడు ఏం రాసినావు చెప్పు ఏందో చెప్పి కాలేదు మళ్ళా నేను లాస్ట్ లో చదువుతా గానీ 10 రోజుల లోపల 10 కాదు నాకు వచ్చే 15 రోజులు డబ్బు నువ్వు రాసిన చెయ్యాలి నువ్వు 15 రోజులు అంటే నువ్వు 10 రోజులనే చేయాలా లేకుంటే వద్దు తీసుకో 10 రోజులు అంటే నువ్వు ఉంగరం కొట్టేయాలని నువ్వు తీసుకోలేదని లేదు నేను భంగిపోతున్నానేమన్నా నువ్వు స్కెచ్ ఎట్లయినా సాధిస్తారా 10 రోజులు తెచ్చుకునేకి ఎలా నీకు చెప్తాను 10 రోజులు లోపల ఉంగరాన్ని డబ్బులు కట్టి తీసుకోకపోతే సాకే శివగారిది అయిపోతుంది మొత్తుకున్నా చచ్చిపోయినా ఏడ్చినా పళ్ళు రాలగొట్టుకున్నా గింజుకున్నా ఎవరిని పిలుచుకొచ్చినా మీ ఫ్రెండ్స్ పిలుచుకొచ్చినా ఎవరిని పిలుచుకొచ్చుకున్నా నా దగ్గర నీ నాటకాలు ఆడవు చిల్లర అవతారాలు చేస్తే బాగుండదు నీ స్టేషన్ దగ్గర పోయినా కూడా బాగుండదు ఎక్కడికైనా పెద్ద మనుషులు పిలుచుకొని వచ్చినా నీకు చిల్లర చేసేస్తాను గేరోని పిలుచుకొచ్చినా నీకు మర్యాద నువ్వు ఇచ్చే 5,000 చెప్పింది ఏదన్నా పలానా వ్యక్తితో తీసుకున్నా ఇది పలానా తేదీ తీసుకున్నా పలానా తేదీ కడతాను దానికి కానీ నేను చెల్లిస్తున్నా చెప్తున్నా నువ్వు రాయప్పా ఈ బతుక్కి ఎవడైనా రాయించుకున్నావా చెప్పు గేరోలు పిలుచుకొచ్చినా కూడా మర్యాద తగ్గదు నీకు ఎప్పుడైనా అవసరం ఉన్నా కూడా నువ్వు రాసుకోబట్టు ఇంకా నాకు కాదు నీకు గేరోళ్ళు నీకు బొంగులో 5,000 గేరోళ్ళు అందరూ వస్తారేమో చిల్లరమ్మడు నేను రాసుంటాడు ఇంకా చాలు ఇంకేముంది ఉండు పేరు మా నాన్న పేరు రాయ్ సాకే ఉజ్జప్ప ఇది ఏంది కర్పూరం గిల్లా కాదు ఆకంటి కర్పూరం యాలక్క వుడ్లు ఇవన్నీ నువ్వు నమ్ములుకో ఆడక్ నగర్ రండి
యా నగర్ ఏమోలే నాకు తెలుసు. యాడక్ నగర్ రా, అడ్రస్ ఉండాలా మళ్ళా. యాడక్ నగర్ సంతకం పెట్టి ఏమి సంతకం పెట్టి ఏమి లోపడా నువ్వు పెట్టండు. ఇంకా మీ నాయన పేరు రాయ్. అవన్నీ రాయలే, అంత సీన్లే రాయ్. రాయనన్నా రాయ్, నీ పేరు రాయ్ ఫస్ట్. ఏమని రాసినావు? ఏం రాసినా చదువు, ఏం రాసినా చదువు. నేను రాస్తా కదా. అడ్రస్ రాసినావా? ఇక్కడ సంతకం పెట్టేస్తే అయిపోయింది. నువ్వు సంతకం పెట్టలే, మళ్ళా పెట్టు. మళ్ళా చూడు చెప్తానా, మర్యాద చెడిపోతాయి. మళ్ళా గలాట్లు గిలాట్లు రాళ్ళతో గీలతో కొట్టుకునే వారం పెట్టుకోవచ్చు. మళ్ళా చూడు చెప్తానా, మర్యాద చెడిపోతాయి. మళ్ళా గలాట్లు గిలాట్లు రాళ్ళతో గీలతో కొట్టుకునే వారం పెట్టుకోవచ్చు నువ్వు. డేటు నీ సంతకం పెట్టు. నువ్వు కాదు, నేను కూడా ఫోటో తీసుకుంటే కాపీ ఇది పెట్టు. ఏ ఏడైనా నాయన నీకు తెలియదేమో, ఇరు వర్గాలు సంతకాలు ఉంటాయి. నాది పైన ఉంటుంది, నువ్వు నీది కింద ఉంటుంది. ఎడం చేత్తు నీకు సంతకం వచ్చేసలకు ఎడం చేత్తు నీకు సంతకం వచ్చేసలకు రాదు. ఏలు ముద్ర పెట్టు, ఏలు ముద్ర పెట్టు, ఏలు ముద్ర పెట్టురా. నాకు టైం వేస్ట్ చేయొద్దు. ఇప్పుడు పట్టు, ఇప్పుడు చెప్తాడు నీట్గా. చదువుతా నాకు ఏమే సర్లే చదువుతా, బాగా చూసుకో. గౌరవులైన నిమేష్ చౌదరి దగ్గర నుంచి నా ఆస్తి, గౌరవులైన నిమేష్ చౌదరి దగ్గర నుంచి నా ఆస్తి. ఏం కానగరాలు ఏం చదువుతారో ఏం రాస్తారో నువ్వు కూర్చో. నిజం మొత్తం చదివి మ్యాటర్. నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేసినావో నాకు అవసరమే లేదు. మధ్యలో డిస్టర్బ్ చేసినావో నాకు అవసరమే లేదు. నేను పూర్తిగా రాసిన చదువు మ్యాటర్ చదివి పూర్తిగా చదివి ఆ తర్వాత నువ్వు ఒక క్లారిటీకి రా. గౌరవులైన నిమేష్ చౌదరి దగ్గర నేను ఎన్నో రోజులుగా అతనితో తోడు ఉన్నందుకు అతను గాను నాకు 3,000 రూపాయలు అతి తక్కువ వడ్డీకి అనగా 30 రూపాయల వడ్డీతో 3,000 రూపాయల రుణము నేను తీసుకోబడినది. 30 రూపాయల వడ్డీతో 3,000 రూపాయల రుణము నేను తీసుకోబడినది. ఇది అండర్లైన్ చేసుకో. నెక్స్ట్, ఆ 30,000కి 30 రూపాయల వడ్డీ చెల్లించిన ఎడల నేను తన ఇంటి వద్ద 3 సంవత్సరాలు గొడ్డి చాకరీ చేసి అది చాలక మరో 30 ఏళ్ళు తన కింద బానిసగా బతుకుతానని చెప్పి రాయిస్తున్న వీల్నామా సాక్షులు ఏరియా సర్పంచ్, ఎంఆర్ఓ, విఆర్ఓ అంత మొత్తం ఆ సంతకాలు నేను మళ్ళీ యాడ్ చేస్తాను. ఇది అని నేను నా మెయిన్ ఇది రాయించుకున్న వారు నిమేష్ చౌదరి. ఇది వచ్చేసి అప్పు తీసుకున్న వ్యక్తి వచ్చేసి నీ ఏలుముద్ర. ఇది మనకి 3,000 రూపాయలకి గాను జరిగే అగ్రిమెంట్. ఇది తేదీతో ఈ రోజు నుంచి నీకు 10 రోజులు టైం ఉంటుంది. ఈ 10 రోజుల లోపు నువ్వు గిన ఈ 30 రూపాయలు వడ్డీ ఎంత 30,000కి గాను 30 రూపాయలు వడ్డీ అంటే ఎంత లేదన్నా నీకు ఒక 1,500 రూపాయలు వడ్డీ. అది కూడా ఏది నెల వడ్డీ కాదు, ఇది దినం వడ్డీ, రోజుమారి వడ్డీ. చిల్లరాడా మారి వడ్డీ చిల్లరాడా చెక్కుతా. నువ్వేమన్నా ఏం రాపించుకున్నావు నువ్వు? ఇంత రాసినావు నువ్వు. ఏ చిల్లరాడా చూపించుకేది ఎవరికన్నా ఒక ఉంగరం కుది పెడతావు. ఇంకామే నువ్వు మాట మాట్లాడతాను. పరిస్థితి బాగాలేదని అడిగితే 3,000 ఇచ్చినా నేను, అది కూడా తక్కువ వడ్డీకి. చిల్లర ఎవరు ఉంగరం పెడతారా భయ్ నీకు 3,000కి? ఏ లోపల నువ్వు డైమండ్ రింగ్ ఇది తెలుసా? మాట్లాడుతున్నావు సాయంత్రం పూట్లో లెక్క ఊరికి అయినా నీకు ఇచ్చిన. నేను కూడా ఈరోజు మంచి
మడసారంలో ఎక్కిస్తావు ఇప్పుడు ఈడ చూడు ఇంకోటి కూడా ఒక్క నిమిషం బజార్ అందరికి చెప్తాను ఈడు చేసింది ఒక్క లైన్ నేను ఇది చాలా మంది కూర్చో ఓవి ఏంది కూర్చో ఇది ఒక్కటి నాకు ఇస్తారా నువ్వేమన్నా అడిగి పిలిచి ఒక్క నిమిషం నీకు ఉపయోగపడే పాయింట్ ఏంది ఉపయోగపడుతుంది పాయింట్ అన్నాను నీకు ఉపయోగపడుతుంది నేను నాది తప్పు ఉన్న ఎడల నువ్వు కావాల్సిన వాళ్ళని పిలుచుకొని ఎవరు తప్పు నాది తప్పు ఉన్న ఎడల అంటాను గుద్దిన అంటే పెన్ను దూరుతుంది నాయలా నీకు ఎవరు తప్పుంది నీకు చేతనైన పెద్ద మనుషుల్ని చేతనైన బలగాన్ని చేతనైన మనుషుల్ని తెచ్చుకొని పోటీకి దిగే సత్తా ఉంటే పగులు రాత్రి తేడా లేకుండా కొట్లాడడానికి నేను సిద్ధం అని రాసిన నువ్వు పిలుచుకొచ్చుకోని చెప్పినా కదా రాసినా కదా పిలుచుకొచ్చుకో ఇప్పుడు మా వాళ్ళు పిలుచుకురా ఖర్చు అవుతుంది 5,000 ఖర్చు అవుతుంది 5,000 గజ్జిన కొడక కూర్చో ఊరికే వస్తారా నీకు ఊరికే వస్తారా ముందు పాపి నీకు చేత కానిడల చిల్లర మాట మాట్లాడతాను అతని కాళ్ళు వేల పట్టుకొని ప్రార్థించి ఏంటికంటే పట్టు ఎవరికైనా చూపించుకో నీ చేత నేను పెట్టుకో దగ్గర చూపించుకొని డబ్బులు తెచ్చుకో ఇప్పుడు డబ్బులు తీసుకోవాలా ఇప్పుడు ఎట్లా చూస్తా నేను కూడా ఎవరు హైకోర్టు పోతా పోయి యాది హైకోర్టు పోతా 3,000కి బలగం అంటివి బలగం లేదా బలగమా నువ్వు నైట్ నిద్రపోతావా నేను పండుకొని నీ గేమ్ ఆడుకోవాలా బర్ర ఇంచినాను అనుకో అచ్చులు పడతాయి మడసారం లెక్కి ఇప్పుడు యాడివే ప్రాంస్ ఉన్నట్టు ఏమి నేను పెట్టినా నాదే కాదు లెక్క అదన్నా ఉంటే చూపించుకునే కన్నా ఉంటాండి ఏంది ఏది లేదు ఇది ఏంది డబ్బులు కాదు ఇవి డబ్బులు లేవు లెక్కి మడసారు ఇంకా వడ్డీ గట్టి నువ్వు మోసం చేస్తారా నువ్వు ఇప్పుడు ఎవరు నువ్వు మోసం ఉండదమ్మా వ్యాపారం ఇది బిజినెస్ వ్యాపారం ఇది బిజినెస్ ఇది వ్యాపారం నన్ను ఏడో ఉండి ఉంగరం కావాలని ఉంగరం కావాలి నీకు 3,000కి 3,000 దొబ్బేస్తావా 10 రోజులు టైం ఇస్తావా అవన్నీ వద్దు నీకు బలగా ఉంటే పిలుచుకొచ్చుకో నీకు ఎవరో సాధన అయితే వాళ్ళందరినీ పిలుచుకొచ్చుకో రాసినా కదా దాంట్లో ఓకే పో ఖర్చులకి ఏమని ఇలా సరే